దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. నేటి ఉదయకాల వాక్యమును మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 10వ వాక్యంలో ఈ రీతిగా దేవుడు తెలియజేస్తుంటున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుని బిడ్డారా, ఈ లోకంలో గమనించినట్లయితే మనుషులు వారి యొక్క అధికారాలను, వారి అందాలను, వారి చదువులను, వారి జ్ఞానమును, లోక సంపదను, లోక ఐశ్వర్యమును, బాహ్యపరముగా కళ్ళకు కనపడేటువంటి ఆ యొక్క స్వభావాలను, గుణాలను కలిగి ఉన్న స్థితిగతులను మనుషులు చూస్తారండి. అయితే దేవుడు హృదయాలను చూచేవాడండి. ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉంటుందో, ఎవరి హృదయం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి హృదయంగా కనబడుతుందో, ఎవరి హృదయము కపటము లేని, వేషధారణ లేని విధముగా ఉంటుందో, ఎవరి హృదయము దేవుణ్ణి స్తుతించే విధంగా, ఎవరి హృదయము దేవుణ్ణి ఆరాధించే విధముగా ఉంటుందో, అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడండి. ఇక్కడ కూడా గమనించినట్లయితే దావీదు విషయంలో దేవుడు ఈ మాట తెలియజేస్తా ఉంటున్నాడు. దావీదు కంటే ముందు 7 తన అన్నలు ఉన్నారు కానీ దేవుడు ఆ 7 కోరుకొనలేదు. వారందరూ పై ఆకారానికి గొప్పగా కనబడినప్పటికీ ఒక గొర్రెలు కాచుకునే కాపరైన దావీదును దేవుడు ఇదిగో ఇతనే నేను కోరుకున్నవాడని తెలియజేశాడు. ఎందుచేతనంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు గనుక. మనమందరము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇచ్చే కానుకలో లేకపోతే మనం జీవించే విధానాన్ని, మనం ఈ లోకంలో కలిగిన ఘనతను బట్టి దేవుడు కోరుకుంటాడని అనుకోవడము మన అవివేకం అవుతుంది. ఎవరైతే దేవునికి హృదయానుసారంగా జీవిస్తారో, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా, దేవునికి ఇష్టమైనట్లుగా ఎవరు జీవిస్తారో అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడు. కనుక మనమందరం కూడా బాహ్యపరమైనటువంటి వాటి మీద లక్ష్యం ఉంచక దేవుని యొక్క హృదయానుసారంగా జీవించలాగున అట్టి రీతిగా దేవునికి ఇష్టలుగా, దేవుడు కోరుకునే వాళ్ళంగా మనము భయభక్తులు కలిగి జీవించుదుముగాక. ఆమేన్.